ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరంలో 2వ దినాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాము. అందరూ బైబిల్ తెరిచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ మాట ఈ విధంగా రాయబడి, వాగ్దానములు ఎన్ని ఉన్ననో అవన్నీ కూడా క్రీస్తులోనే అయినట్టుగా ఉన్నవి. మరొకసారి చదువుతున్నాను. నీ వాగ్దానములు ఎన్ని ఉన్ననో అవన్నీ కూడా క్రీస్తులో మాత్రమే అవునట్టుగా ఉన్నవి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. దినాన్ని అందరూ మందిరానికి వెళ్ళారు కదా. మీ అందరూ కూడా వాగ్దాన సందేశాన్ని వినుంటారు, వాగ్దానాలు తీసుకొని ఉంటారు. మరి మీకు దేవుడి నూతన సంవత్సరములో ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడో నాకు మరి సంపూర్ణంగా తెలియదు, కానీ ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు మంచి వాగ్దానాలు అయితే దేవుడు ఇచ్చాడని, ఆ వాగ్దానాలు మీ జీవితాల్లో ఫలించబడతాయని, అది మీరు విశ్వసిస్తున్నారని, పొంది ఉన్నారని నమ్ముచున్నారని నేను నమ్ముచున్నాను. కానీ ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మాత్రమే సఫలీకృతం అవుతాయని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి ఆది కాండము 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరొకసారి ఆది కాండం 22వ అధ్యాయము అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, అసలు వాగ్దానము అన్నది ఎవరికి ఇవ్వబడింది అని అంటే, విశ్వాస జీవితాల్లో విశ్వాసల వీరులైనటువంటి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానము వలన మాత్రమే ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి అందరూ కూడా, అనగా ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నటువంటి ప్రజలు, అబ్రహాము మొదలుకొని నేటి వరకు ఈ వాక్యం వింటున్న ప్రతి జీవితాల్లో కూడా వాగ్దానాలు నెరవేర్చబడ్డానికి మూల కారణం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆ రోజు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, 22వ అధ్యాయము మరి సుమారు 18వ మాట, నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తాను, అన్ని దిశలలో కూడా నిన్ను వ్యాప్తి చెందిస్తాను అనేటువంటి వాగ్దానం. నిజంగా ఆ వాగ్దానం అంతా కూడా నెరవేర్చబడింది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అబ్రహాము జీవితంలో మనమందరం అనుకుంటాము, ఆ యొక్క గర్భము తెరవబడలేని సమయంలో గర్భం మాత్రమే తెరవబడింది, వారసుడుగా ఇస్సాకు మాత్రమే జన్మించబడ్డాడంటే కాదు. ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, 12 గోత్రాల ద్వారా, దావీదు ద్వారా, యూదా గోత్రములు పుట్టినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోగలిగాం. ఈరోజు నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నటువంటి వాగ్దానం, లేకపోతే దేవుడు నీకు దయచేయబడే వాగ్దానం అదేటవనియండి. నీ జీవితంలో సక్సెస్, నీ జీవితంలో వివాహము, నీ జీవితంలో బిడ్డలు, ఇండ్లు, లేకపోతే వ్యాపారము, లేకపోతే దేవుని యొక్క పనిలో తృష్ణ, దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడాలనేటువంటి ఆశ, దేవుని యొక్క మహిమలో మనం చేర్చబడాలి అనేటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలి అని అంటే, క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, క్రీస్తుని ఫాలో అయినప్పుడు, నూతన మారు మనస్సు, నూతన అనుభవంతో దేవుని ఫాలో అయినప్పుడు, ఆ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వాగ్దానము కూడా నా దేవుడు అంటే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దయచేయబడును గాక. వాగ్దానములన్నీ కూడా యేసునందు మనందరికీ దయచేయబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, వందనాలు. ఇంతవరకు మీ వాక్యముతో మీరు మాట్లాడారు ప్రభువా. మా జీవితాల్లో మేము ప్రభువా అమూల్యమైన వాగ్దానములు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడిన ప్రతి వాగ్దానము ప్రభువా చాలా మేము అనుభవించాం. మరికొన్ని కూడా మీరు రాబోయే దినాల్లో మాకు అనుగ్రహించబోతున్నారు కానీ ఈ వాగ్దానాలన్నీ ప్రభువా అయ్యా మేము నమ్ముచున్నా, మా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తులోనే ప్రభువా మేము పొందినాం, నమ్ముచున్నాం. దయతో ప్రభువానైనా మరొకసారి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ఈ పరిచయలో సహాయ సహకరించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసు నామములో మీరిచ్చు వాగ్దానములు, ప్రామిసెస్, ఆశీర్వాదాలన్నీ నా దేవుడు ప్రతి ఒక్కరికి దయచేసి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని దీవించే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు నామములో సమస్త నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.